వెల్కమ్ టు రాజనీతి. వైసీపీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. 80 మందికి పైగా ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడమో లేదా నియోజకవర్గం మార్చడమో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో కొంతమంది సీటు రాకపోయినా పర్లేదు, మాకు రావాల్సిన బిల్లులు సెటిల్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో 4-5 ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంత అవుతాయన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని డైరెక్ట్గా చెప్పేశారు. జాబితాలో కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. మరో వారం రోజుల్లో అందరికీ శుభవార్తలు అందబోతున్నాయి. ఆ తర్వాత వీళ్ళంతా తిరగబడొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే అది జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం 4 ఏళ్లుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని, తెలుగుదేశం నాయకులను ఇష్టం వచ్చినట్టు తోలనాడిన నేతలు చాలామందికి ఈసారి టికెట్లు లేవని సమాచారం అందుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే స్పీకర్ తమ్మినేని సీతారాం, మార్గాని భరత్, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా లాంటి నాయకులకు ఈసారి టికెట్లు లేవన్న ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి మళ్ళీ తెలుగుదేశంలో చేరి తాను చనిపోయాక తన పార్థివ దేహం మీద పచ్చజెండానే కప్పాలని ప్రకటించిన 6 నెలలకే మళ్ళీ వైసీపీలో చేరిన చరిత్ర ఈ తమ్మినేని సీతారాంది. వైసీపీలో చేరాక జగన్మోహన్ రెడ్డి మోములో ఆనందం చూడటం కోసం అవసరం ఉన్నా లేకున్నా ఒకప్పటి తన గురువైన చంద్రబాబుని దూషించారు. స్పీకర్ హోదాలో ఉండి చెత్తమాటలు మాట్లాడారు. సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబుని ఫినిష్ చేస్తామన్నారు. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజార్చారు. ఇంత చేసినా చివరికి సీటు గల్లంతయ్యే జాబితాలో చేరారు సీతారాం. ఇప్పుడు తమ్మినేనికి ఆముదాల వలసలో రెడ్ సిగ్నల్ చూపించారు. ఇదే జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ కూడా చంద్రబాబును బూతులు తిట్టాడు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన సీదిరి అప్పలరాజు కూడా చీదర భాష మాట్లాడాడు. అప్పలరాజు సీటుకు మాత్రం ముప్పు రాలేదు. కృష్ణదాస్ తనకు బదులు తన కుమారుడికి టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టాడు. అయితే సొంత సామాజిక వర్గమనో మరి ఇతర మొహమాటాలు ఏమున్నాయో కానీ ఈయన సీటుకు మాత్రం ప్రమాదం రాలేదు. ఇదే జిల్లాలో ఎంపీగా ఉన్న మార్గాని భరత్ కూడా చిల్లర విమర్శలు చేశాడు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల మీద మురుగునీటి బాటిళ్లతో దాడి చేయించారు. ఈయన సీటు కూడా ప్రమాదంలో పడిందన్న వార్తలు వస్తున్నాయి. నోరు పారేసుకున్న నేతల్లో ఎక్కువ మంది కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది గొప్ప నాయకులను, ఆధునిక సంస్కృతిని అందించి విద్యాపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా ముందున్న కృష్ణా జిల్లాలో అనాగరిక భాషను వాడే నాయకులు పెరిగిపోవటం ఆ జిల్లా దౌర్భాగ్యం అనుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, ఎన్టీ రామారావు, కాకాని వెంకటరత్నం, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు లాంటి గొప్ప నాయకులు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లా నుంచి ఇవాళ మనం వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి అనాగరిక భాషను వాడే మొరటు ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఈ జిల్లా నుంచి కొడాలి నానికి వచ్చిన డోకా లేదు. ఆయన మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. జోగి రమేష్ సీటు మారుస్తున్నారు. ఈయన చంద్రబాబు ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వెళ్ళాడు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ జగన్ పాలనలో ఇళ్ల మీదకి వెళ్ళటం అనేది సర్వసాధారణమైంది. చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినందుకు ప్రతిఫలంగా జోగి రమేష్కి మంత్రి పదవి దక్కింది. ఇక వెల్లంపల్లి ఈయన భూమికి 3 అడుగులు ఎత్తుంటాడు, కానీ ఎగిరెగిరి పడుతుంటాడు. రాజధాని బిల్లు కౌన్సిల్లో చర్చకు వచ్చినప్పుడు లోకేష్ను కొట్టడానికి వెళ్ళాడు. మధ్యలో బేదా రవిచంద్ర, దీపక్ రెడ్డి అడ్డుకొని ఇతన్ని తిప్పికొట్టారు. అశోక్ గజపతిరాజు లాంటి పెద్ద మనిషిని దారుణంగా దూషించాడు. ఇప్పుడు ఈయనకు పేబ్యాక్ టైం మొదలైంది. టికెట్ లేదని చెప్పేశారు. వల్లభనేని వంశీ కథ కూడా అందరికీ తెలిసిందే. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఏ నాగరిక నాయకుడు దూషించని విధంగా దూషించాడు. సభ్యతా సంస్కారాలు మరచిపోయి దూషించాడు. జగన్ మెప్పుకోలు కోసం అనరాని మాటలు అన్నాడు. చివరికి ఇప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీదకు, ఒంటికాల మీదకు వెళ్లే పేర్ని నాని ఈసారి తను తప్పుకొని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. కానీ ఇది కూడా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ మీదకు, చంద్రబాబు మీదకు నోరు పారేసుకునే అంబటి రాంబాబుకు కూడా సత్తెనపల్లిలో చెక్ చెప్పబోతున్నారు. ఇక మంత్రిగా ఉండగా అసెంబ్లీలో, కౌన్సిల్లో పదే తొడలు వాసిపోయేలా కొట్టుకుంటూ బుల్లెట్లు దించుతానని సవాళ్లు చేసే మాజీ నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈసారి మొండి చేయి చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేక సార్లు సభలో లోకేష్ మీద ఎదురుదాడి చేశాడు. ఇక ఆర్కే రోజా గురించి తెలియంది ఎవరికి? ఈమె నోటికి భయపడింది ఎవరు? దమ్ముంటే నన్ను రేప్ చేయండి అని సాక్షాత్ అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులనే సవాల్ చేసిన ధీర వనిత రోజా. చంద్రబాబుని, లోకేష్ని, భువనేశ్వరి, బ్రహ్మణితో సహా ఎవరిని వదిలిపెట్టకుండా వ్యక్తిగత విమర్శలు చేసింది.
ఒక మహిళా ప్రతినిధికి ఉండాల్సిన గౌరవాన్ని దిగజార్చింది. అసెంబ్లీలో నాలుగుతో ఓడలు పెట్టింది. తిరుమల కొండ మీద రాజకీయాలే మాట్లాడింది. అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు మామూలుగా, కానీ ఈవిడ ఎప్పుడు వెళ్ళినా కూడా రాజకీయాలు మాట్లాడటానికే తిరుమల వెళ్ళినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. చివరకు సొంత జిల్లాలో సొంత పార్టీ పెద్దన్న కొట్టిన దెబ్బకు ఇప్పుడు నేల కూలబోతోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. పదవులు సీట్లు శాశ్వతమని విర్రవీగితే గర్వభంగం తప్పదు. దీన్ని గ్రహించకుండా ఎగిరెగిరి పడ్డ వాళ్ళ నడుములు ఇప్పుడు విరగబోతున్నాయి. ఇప్పుడు జగన్ తోకలు కట్ చేస్తున్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.